కావాలి చెప్పండి మీకు. అంటే సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజమండ్రి సభ సక్సెస్ అవుతుంది జనసేన. ఏంటి మీకు మీలో అంత ధీమా ఎందుకు కనపడుతుంది? కవాతు చూసిన తర్వాత మా ఊహకు అందరిలా నేను దాదాపు 5 లక్షల మంది అనుకుంటే నిగూఢ వర్గాల వారే చెప్పారు 10 లక్షల పైకి చిలుకొచ్చారు. ఇది 5వ ఆవిర్భావ సభ. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయింది. నిశ్శబ్ద విప్లవం ఉంది ప్రజల్లో. ఆ నిశ్శబ్ద విప్లవం ఏప్రిల్ 11వ తారీఖు ఓట్ల రూపంలోనే ముందుకొస్తుంది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినాయి. సాయంకాలం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు. వారు చెప్పబోయే అంశాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. సామాన్య ప్రజల్లో మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వస్తూ ఉంది. దానికి ఫైనల్ రూపురేఖలు రుద్దుతున్నారు. ప్రీ మేనిఫెస్టో అంటే కూడా ఈ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించే విధంగా ఒకసారి చెప్పిన దానికి వెనుదీయడు అనే నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారికి మీద సామాన్య ప్రజలకు. జనసేన పార్టీ పెట్టినప్పుడే కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం కాకూడదు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి రాజకీయము. సమాజంలో 64% ఉన్న మైనారిటీ వర్గాలకు కానీ, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు కానీ, మహిళలకు కానీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెట్టబడింది. ఈ మధ్య పార్లమెంటరీ కమిటీలు వేశారు. పార్లమెంటరీ పూర్తి మేనిఫెస్టో ప్రకటించక ముందే ప్రజల్లో ఇంత ఆదరణ లభించిందంటే ఒకవేళ పార్టీ పూర్తి మేనిఫెస్టో ఉంటే ఖచ్చితంగా మరింత ఆదరణ లభిస్తుంటారు. మాకు నమ్మకం ఉన్నది. నిన్న మహిళా దినోత్సవం అన్నాడు. ఎన్ఆర్జీఎస్కు చెప్పాడు రైతులకు 8,000తో కలిపి చేస్తామన్నారు. రైతులంటే ఆయనకు మహా అభిమానం కూడా. ఈ సమాజంలో రైతులకు గిట్టుబాటు ధర రావడంలే. రైతులకు ఎంతసేపటికి కూడా రైతులను అందరూ వాడుకునే వాళ్ళే తప్పితే రైతులకి సరైన న్యాయం కూడా జరగడంలే. ఒక పెద్ద మనిషి అడిగాడు నన్ను, అది ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం పథకం కదా అని. మనసుంటే మార్గం ఉంటుందని చెప్పాడు ఆయన. అప్పుడే ఇంత ప్రీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు 2,500 నుంచి 3,000 ఏ విధంగా ఇస్తారు మీరని. ప్రతి ఇష్యూలో ఈ సమాజంలో దాంతోపాటు ఉచిత సిలిండర్ కూడా ఈ ప్రీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఆచరణ సాధ్యం కాని హామీలు అనేది ప్రధాన ఆరోపణ. ఆచరణ మనసుంటే మార్గం ఉంటుంది. దుబారా ఖర్చులు లేకుండా, బంధుప్రీతి లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా ఇవన్నీ కూడా చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. ఆయన ఒకటే ఒక మార్గం, విలాసవంతమైన జీవితం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చారు. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వదులుకున్నాడు. నేను మొదటిసారిగా పోరాట యాత్రకు రమ్మంటే వెళ్ళినప్పుడు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పైన ఒక చాప వేసుకొని పడుకో ఉన్నాడు. నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చింది సార్ అని అడిగాను. నాకు అప్పుడు సుఖంగా కలగడలేదు. 5 స్టార్ హోటల్లో ఉంటేనో ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఆలోచన విధానం వేరు. ఆయన ప్రజల్లో మార్పు కావాలా, ఆ ప్రజల మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను అందరినీ ప్రజలను కోరుతా ఉన్నాను, జన సైనికులనే కాదు, సామాన్య ప్రజలు కూడా చేతులెత్తి మొక్కుతూ కోరుతా ఉన్నా. సాధారణ జీవితం గడుపుతారు కాబట్టి సామాన్య మనులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట నడుస్తున్నారంటారా? అలాగా ఎవరికైనా సాధ్యం అవుతుందంటారు? ఆ స్థాయిలో మెయింటైన్ అయిన తర్వాత, ఆ స్థాయిలో ఉన్న సౌకర్యాలు పొందిన తర్వాత ఎన్ని వదులుకుని ఒక కామన్ మ్యాన్గా ముందుకు సాగడం మామూలు వ్యక్తి సాధ్యం అంటారా? జనసేన పెట్టినప్పుడే ఇది ఒక రోజుతో వచ్చిన ఆలోచన కాదు. 20 సంవత్సరాల ముందు అతనికి సినిమాల్లో వచ్చినప్పుడు కూడా ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, సినిమాల్లో కూడా సామాజికంగా వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండనే ఉద్దేశం ఉంది. ఆయన ఒకరోజు చెప్పాడు, ఈరోజు 5 సంవత్సరాల ముందు నేను చేసుకుంది కాదు, ఇది 20 సంవత్సరాల మధ్యలో ఉన్నది, సామాన్యులకు కూడా మేలు జరగాల అనే ఉద్దేశంతో. ఆనాడు అందరూ అన్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ పార్టీ, అంతకుముందు పార్టీ ఉంది కదా అని. మబ్బులో వస్తుంది పొనుగులో పోతుంది అన్నాడు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు పాలకపక్షాలు, ప్రతిపక్షంతో ఏమో మీకు ఏదో సంబంధాలు ఉన్నాయంటాడు. ప్రతిపక్షం పాలకపక్షంతో సంబంధం అన్నట్టు అంటే మా బలం పెరిగింది. వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా ఆరోపణ ఉంది సార్. అంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందని వైసీపీ అంటుంది, వైసీపీతో పొత్తు పెట్టుకుందని టీడీపీ అంటుంది. ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకటి అంటే జనసేన పార్టీ బలంగా ఉంది, జనసేన పార్టీకి భయపడుతుందని చెప్పొచ్చు అంటారా? తప్పకుండా మా బలం పెరిగింది. అధ్యక్షుడు అదే మాట అన్నాడు,
మనం బలం పెరగకపోతే ఎందుకు వస్తారు? మేము ఏ పార్టీతోనే చేయాలంటే ఆ పార్టీకి బలం ఉంటే ముందు వస్తారు. మేము మాత్రం వామపక్షాలతో కలిసి 175 స్థానాలకు పోటీ చేస్తున్నాం. తప్పకుండా అధికారంలోకి వచ్చేదానికి ప్రజల దీవెనతో దానికోసం అండంలా ప్రజలందరూ కోరి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి కూడా వెనక్కి పోడు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ఈ సమాజంలో తప్పకుండా మార్పు మాత్రం వస్తుంది. ఈ మార్పును కూడా సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాం. ఒక్కసారి మాకు అవకాశం ఏంటి? మీరు అనేక పక్షాలు చూశారు, పాలకపక్షం చూశారు, ప్రతిపక్షం చూశాడు. మాకు కూడా ఒక అవకాశం ఏంటి? చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన చేసేదాన్ని బట్టి పార్లమెంటరీ కమిటీలు వేస్తే ఎవరికి సంబంధం లేదు. 4 సంవత్సరాల నుంచి ఎవరు పనిచేస్తూ ఉన్నారో మహిళలకు కానీ ఎవరి సిఫారసులకు కూడా సాగు లేకుండా నాకు కొందరు మహిళలు ఫోన్ చేశారు, చాలా సంతోషం సార్ మాకు వచ్చిందని. నిజంగా నాకు తెలియదు. కొంతమంది అన్నారు సంతోషం మా మీకు వచ్చింది కదండి. నేను మాత్రం ప్లెయిన్గా చెప్పేవాళ్ళు, ఇది అధ్యక్షుడి నిర్ణయం, ఈ నిర్ణయంలో మా పాత్ర లేనే లేదు. 10 రోజులు పార్లమెంట్ ఆఫీసులో కూర్చో ఉంటే మాదాపూర్ ఆఫీస్కి ఎప్పుడు పోకుండా ఉండలే. నేను సలహాలు కూడా ఆయన అడిగితేనే చెప్తాను, నాకున్న నిర్మోహమాటంగా చెప్తాను. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తూ ఉన్నాం మేము. దానికి కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఆయనకు అవగాహన ఉన్నది. మాకు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థుల కొరతే లేదు మాకు. వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. నన్ను ఒక పెద్ద మనిషి అడిగారు తెలంగాణ నుంచి, ఏంది మీరు పోటీ చేస్తారని. ఏమంత భయపడతా ఉన్నారు? మీరు అందరూ అన్నారు కదా, ఏం ప్రిపరేషన్ అక్కర్లే. మా నాయకుడి బలమే మాకు. అంగబలం అర్ధబలం లేకపోయినా మాకు నమ్మకం ఉన్న నాయకులు ఉన్నారు. ఆయనతో 10 సంవత్సరాల నుంచి పోటీ చేసే దగ్గర ఉండి ఆయన బాగోగులు చూసే నాయకులంతా ఉన్నారు. తప్పకుండా ప్రజలు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఫిల్టరేషన్ తర్వాత మొదటిసారిగా 32 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించారు, 4 ఎంపీలు ప్రకటించారు. ఇక అంటే ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి నేరుగా దిగిపోయినట్టేనంటారా? ఇంకా యుద్ధక్షేత్రం ఏంటండి, అయిపోయింది. యుద్ధక్షేత్రంలోకి వచ్చేసాం. పవర్ కనిపిస్తూ ఉంది. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం ఉంది. ఆ విప్లవం ఓట్ల రూపంలో మార్చేదానికి ఏప్రిల్ 11వ తేదీన అప్పుడు చూస్తారు. గ్లాసు ఎక్కడ పట్టుకున్న గ్లాస్ ఉంటుంది ప్రజల్లో. గ్లాసు సామాన్యుడి గుర్తు గ్లాసు. ఆయనకి ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందట సినిమాల్లో ఉన్నప్పుడు వచ్చిందంట. చిన్నప్పుడు టీ తాగడానికి పోతే వాళ్ళ అమ్మగారు అన్నట్టు, ఏంది టీ, ఇరానీ టీ అని. అప్పటి నుంచి కూడా గ్లాసు మోజు ఆయన అడగలే అసలు. అందరూ ఎలక్షన్ కమిషన్ పోయినప్పుడు కొత్తపాటి నాకు తెలిసిన 30 సంవత్సరాల అనుభవంలో ఫలాని గుర్తొస్తే బాగుంటుందని ఆయన అడిగా. నేను ఏదో అడగచ్చు కదామని, మనకి సరిపోయే గుర్తు వస్తున్నాడు. గ్లాసు గుర్తు రాగానే ఆయన చెప్పడం వచ్చిందా లేదా అన్నాడు. తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వస్తాడు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, కులాలతో ప్రసక్తి లేకుండా, కులాల ఐక్యత కోసం. నిన్న కలిసిన 32లో కూడా చూడండి, అందరూ కులాలు ఉన్నారు అక్కడ. ఒక కులమే కాదు. ఆ రాజంపేటలో ఒక మహిళకి ఇచ్చున్నారు. ఆమె కాపు సామాజికం చెందింది కాదే. మాకు సామాజిక వర్గం గురించి అసలు మాట్లాడదు అంటా ఉన్నారు. అందరూ సమానమే. అందరూ 9 నెలల తర్వాత పుడతారు. కొందరు 6 నెలల్లో, కొందరు 7 నెలలు పుట్టరు. అదే సిద్ధాంతం. తప్పకుండా మా నాయకుడికి ప్రజల మీద విశ్వాసం ఉంది. నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, చేసి చూపించండి. చేసే మా పరిపాలన ఎట్లా మీకు కూడా తెలుస్తుంది. ఆ పరిపాలనతో మీరు తప్పకుండా తృప్తి పొందుతారని కోరుతా ఉన్నాను. నమస్కారం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.